హలో అండి. మన ఇంట్లోనే ఇన్‌స్టాంట్‌గా, క్విక్‌గా తయారయ్యే స్వీట్స్‌లో రవ్వ లడ్డుకి ఒక స్పెషల్ ప్లేస్ ఉందండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, అలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళు సడెన్‌గా ఇంటికి వస్తే ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లో ఉండే బేసిక్ ఇంగ్రీడియెంట్స్‌తోనే టేస్టీగా చేసేయొచ్చు. ఘీలో రోస్ట్ చేసేటప్పుడు రవ్వ నుంచి వచ్చే ఆ నైస్ అరోమా, షుగర్ స్వీట్‌నెస్‌తో మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రవ్వ లడ్డు చేయడానికి ఫస్ట్ ఒక పాన్ తీసుకొని 2 గరిటెల దాకా ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్‌ని ఒకదాని తర్వాత ఒకటి రోస్ట్ చేసుకోవాలండి. నేను జీడిపప్పు, అలాగే ఎండు ద్రాక్ష బ్లాక్‌వి వేస్తున్నాను. మీకు కావాలంటే కట్ చేసుకున్న బాదంని కూడా యాడ్ చేసుకోవచ్చు. రోస్ట్ చేసుకున్నవి పక్కన పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలో 1 ఫుల్ గ్లాస్ రవ్వని యాడ్ చేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టి మాత్రమే రోస్ట్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయ్యాక ఘీ, రవ్వ కలిసి మంచి అరోమా వస్తుందనమాట. అలానే రవ్వ కలర్ కూడా కాస్త చేంజ్ అవుతుంది. ఇదే స్టేజ్‌లో హాఫ్ గ్లాస్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి పొడి కాస్త కచ్చా పచ్చాగా ఉన్నా పర్లేదు. అంటే బరకగా ఉన్నా పర్లేదండి, బావుంటుంది. కొబ్బరి పొడిని యాడ్ చేసిన తర్వాత కూడా స్టవ్‌ని అలానే సిమ్‌లోనే ఉంచి ఒక 5-10 మినిట్స్ ఉడికించిన తర్వాత ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత షుగర్ సిరప్ కోసం అదే ప్యాన్‌లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి వాటర్ బాగా కాగిన తర్వాత ఇందాక రవ్వ ఏ గ్లాస్‌తో తీసుకున్నానో అదే గ్లాస్‌తో 1 గ్లాస్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఈ షుగర్ కాస్త థిక్ సిరప్ అయ్యేదాకా హీట్ చేయాలండి. తీగ పాకం అయితే సరిపోతుంది. గట్టి పాకం అవసరం లేదు. చూసారా, పాకం కాస్త చిక్కబడింది. తర్వాత ఇందాక సైడ్ చేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసి ఈ పాకం రవ్వకి మంచిగా పట్టేదాకా మిక్స్ చేసుకుంటూ ఉడికించాలండి. అప్పుడే ఈ రవ్వకి మొత్తం స్వీట్ అనేది బాగా పడుతుంది. ఒక 5-6 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని, అలాగే 3-4 ఇలాచీలని దంచుకొని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, రవ్వ ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసి రవ్వ వెచ్చగా ఉన్నప్పుడే రౌండ్స్ చేసేసుకోవాలండి. ఇంకా ఎక్కువ హీట్ చేసాము అంటే రవ్వ నుంచి తడి మొత్తం ఇంకిపోయి రౌండ్ షేప్ చేసుకోవడం కష్టమవుతుందనమాట. లడ్డు షేప్ రాదు. కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా లడ్డు షేప్స్ కష్టమవుతుంది కదండీ! అలాంటప్పుడు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్స్ చేసుకుంటే నీట్‌గా వస్తాయి. మరీ ఎక్కువ పొడిగా అయిపోయిందంటే కొంతమంది మిల్క్ కూడా యాడ్ చేస్తారండి. ఆర్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మీ ప్రిఫరెన్స్ అనమాట. ఇంతే అండి. సింపుల్‌గా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్లయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. థాంక్ యూ.